హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు 5 గంటలకు నిద్ర లేద్దాం అనుకున్నా, నైట్ అలారం పెట్టుకుందాం అనుకున్నా. అలారం ఎందుకులే, ఇంకా పండగే కదా, త్వరగానే మెలకు వచ్చింది, నిద్ర లేవచ్చులే అనుకున్నాను. కానీ నైట్ అయితే సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుజాముకి 3 గంటలకో 4 గంటలకో నిద్ర పట్టింది. ఇంకా అందుకనే ఉదయం నిద్ర లేవాలంటే కొంచెం బద్ధకంగా అనిపించింది. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి 5:30కి అయితే నిద్ర లేచాను. మరీ 6కి అలా లేచామనుకోండి, ఇంకా పూజ అదంతా చేసుకోవాలి కదా, ఇంకా లేట్ అయిపోయిద్ది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి, మొత్తం హడావుడి అయిపోయిద్ది. ఇంకా అందుకనే 5:30కి నిద్ర లేచాను. 5:30కే బాగా తెల్లారిపోయింది, చీకటే లేదు అసలుకి. మొత్తం వెలుతురు అయితే వచ్చేసింది. ఇంకా గబగబా బయటకైతే వచ్చేసి కసువులు అయితే ఊడుస్తున్నా. పండగ కదా, చాలామంది త్వరగానే నిద్రలేస్తారు. కొంతమంది అయితే 4 గంటలకే నిద్రలేస్తారు. 4 గంటలకే నిద్రలేచేసి బయట కసులు ఊడ్చి గచ్చంతా కడిగేసి ముగ్గు పెట్టుకోవటం, గడపలు పూజించుకోవటం 4 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు. తెల్లవారుజాము కల్లా పూజలు చేసుకుంటారు. నాకైతే ఇంకా అలా చేయటం కుదరదు. మామూలుగా 5కి అలా నిద్రలేస్తాను. పూజ చేసేటప్పుడు కూడా లేట్ అయిపోయిద్ది, ఉదయాన్నే చేయటానికి కుదరదు. ఇంట్లో పిల్లలుండి వాళ్ళని స్కూలుకి పంపించాలంటే ఉదయాన్నే పూజలు చేసుకోవడానికి కుదరదు. ఇంకా పిల్లలు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, ఇంకా అలాంటి వాళ్ళైతే ఉదయాన్నే పూజలు చేసుకోగలుగుతారు. కానీ పిల్లల్ని పెట్టుకొని ఉదయాన్నే పూజల పనులు చేసుకోవాలంటే అస్సలకి కుదరదు. బయట కసువైతే ఇంకా మొత్తం ఊడ్చేసాను. ఊడ్చేసి ఇంకా నీళ్ళు అయితే చల్లుతున్నాను. ఒక బకెట్ నీళ్ళు చల్లేసి ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కడిగేస్తాను. స్తంభం కనిపిస్తుంది కదా, ఇంకా అక్కడైతే ఈ నాయకుడు పటం అయితే ఒకటి పెట్టించాము. ఇంకా అవి కూడా వాటర్ పోసి మొత్తం నీట్గా అయితే కడిగేయాలి. వర్షం పడుతుంది కదా, ఇంకా అంత ఎక్కువ డస్ట్ అయితే ఏం లేదు, నీట్గానే ఉంది. పసుపు మరకలు అనేవి ఎలాగైనా ఉండే కొద్దీ నల్లగా వచ్చేస్తాయి. మనమేమో ఇంకా అక్కడ కడగము, ఇంకా నల్లగా మరకలాగా వచ్చేస్తుంది. ఇంకా ఆ మరక అనేది పోవాలంటే మన అంట్లు రుద్దుకునే పీచులు ఉంటాయి చూడండి, అవి తీసుకొని రుద్దామంటే ఆ నల్లగా ఉన్న మరకలు పాచు అనేది పోయి చాలా నీట్గా ఉంటాయి. మెట్లు కూడా అంతేను, మనం పసుపు రాసినప్పుడు ఒక్కోసారి సరిగ్గా కడగలేదనుకోండి, అదంతా నల్లగా పేరుకొని పోయిద్ది. ఇంక ఇలా పసుపులు రాసుకోబోయే ముందు మనం మళ్ళీ ఇంకా అంట్లు రుద్దుకునే పీచు తీసుకొని రుద్ది కడిగితే చాలా నీట్గా ఉంటాయి. గడపలకి ఇంకా పసుపు అయితే రాశాను. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇవి పోవటానికి నేను 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ చెయ్యి పెట్టి మొత్తం రుద్దేస్తాను. ఇంకా అప్పుడు పసుపు అనేది మొత్తం పోయిద్ది, నల్లగా లేకుండా ఉంటాయి మెట్లు కానీ అరుగులు కానీ ఏమైనా కానీ. పైన 2 మెట్లకైతే మెట్టు మొత్తం పసుపు రాసేస్తాను. రాసి కుంకుమ బొట్లు పెడతాను. కుంకుమ బొట్లు పెట్టాను చూడండి, ఆ గ్యాప్లోనేమో తర్వాత ముగ్గు బొట్లు పెడతాను. ముగ్గు బొట్లు పెట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా, బాగా అందంగా ఉంది. అచ్చం కుంకుమ బొట్లు పెట్టినా కూడా అంత కళగా కనిపించదు. బయట ముగ్గు కూడా ఇంకా సింపుల్గా అయితే మెలకల ముగ్గు వేసాను. ఇదైతే చుక్కల ముగ్గు, డిజైన్ కాదు. ఇంకా ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను, కలర్స్ పసుపు కుంకుమ. ఇలా కొంచెం పెద్ద ముగ్గులు వేసుకొని ముగ్గులో పసుపు కుంకాలు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చూడటానికి కూడా అందంగా బాగుంటుంది. మెట్లు కూడా అవి పూజిస్తాం కదా, పూజించేసి పసుపులు రాసి బొట్లు పెడతాము. మొత్తం చూస్తే చాలా అందంగా వాకిలు అనేది లక్ష్మీ కళగా చాలా బాగుంటుంది. అప్పుడే ఇంకా మన ఇంటికి పండగ కళ అయితే వచ్చేసిద్ది. మెట్లు పూజించుకోకుండా ఇలా పెద్ద ముగ్గులు వేసుకోకుండా నార్మల్గా వేసామంటే ఇంకా రోజు వారిలాగానే ఉంటుంది. పండగని స్పెషల్ ఏముంటుంది కదా. పోయిన వారం అయితే వర్షం పడటం వల్ల అసలు మెట్లు పూజించడం కానీ ఏమీ లేదు, ఉట్టి ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేశాను. ఇంక ఈ వారం వర్షం లేదు కదా, వర్షం లేకపోయేటప్పటికి ఇంకా చక్కగా మెట్లు అవి పూజించేసుకొని బొట్లు అవి పెట్టాను. చాలా నీట్గా ఉంది. 5:30కి స్టార్ట్ చేశాను కదా, ఈ మొత్తం పూర్తయిపోయేటప్పటికి నాకు 6:30 అయింది. రోజైతే పావు గంటలో అయిపోయేది. ఇంకా గబగబా వంటగదిలోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడు 7:30 కల్లా వెళ్ళాలి. వాడికి టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి. ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నా. ఒక పొయ్యి మీద అయితే వాడికి అన్నం పెట్టాను, ఇంకో పొయ్యి మీద ఏమో బంగాళదుంపలు వేసాను. ఆ బంగాళదుంపలతోటి ఫ్రైడ్ రైస్ చేయాలి, అందుకోసమే ఒక బంగాళదుంప ఉడకబెడుతున్నా. కూర కోసం అయితేనేమో చిక్కుడుకాయలు, ఇవ్వండి చిక్కుడుకాయలు ఒలుస్తున్నాను. చిక్కుడు కాయలు అంటున్నాను కానీ మొత్తం అంతా తోలేననుకోండి, ఇందులో గింజలు లేవు. నిన్న సత్తనపల్లి వెళ్ళాను. సత్తనపల్లి వెళ్ళి వస్తా కూరగాయలు అయితే తీసుకొచ్చాను.
ఇంకా చిక్కుడుకాయలు కూడా ఒక పావు కేజీ తీసుకున్నా. పావు కేజీ అయితే 20 రూపాయలంట, అర కేజీ అయితే 30 రూపాయలు చెప్పారు. ఇంకా అర కేజీకి 30 వస్తున్నా తెచ్చుకొని ఏం చేసుకుంటాము. ఇంకా గింజలు అవి ఉన్నాయి అనుకోండి, పిల్లలు తింటారు ఇష్టంగానే. ఫ్రై చేసినా పులుసు కూర చేసినా ఇందులో గింజలు లేవు, ఇంకా పిల్లలు తినడానికి ఇష్టపడాలని పావు కేజీని తీసుకున్నా. ఇంట్లో తిరగమాత గింజలు కూడా అయిపోయినాయి. ఇంక తిరగమాత గింజలు కలిపినవి అయితే ఓ పావు కేజీ తీసుకున్నా. సరుకులు కూడా తెప్పించాలి, అన్నీ ఒక్కొక్కటి అయిపోయి వస్తున్నాయి. ప్రస్తుతానికైతే కొన్ని తీసుకొచ్చాను. ఆయిల్ ప్యాకెట్లు కూడా 2 తీసుకొచ్చా, ఫామ్ ఆయిల్ ప్యాకెట్లు. శనగపిండి ఒక అర కేజీ తీసుకొచ్చాను. బియ్యపిండి వేయించాను, చక్రాలు వండుదాంలే పిల్లలకి స్నాక్స్గా ఉంటాయని. నైట్ అయితే అన్నం చూడండి ఎంత మిగిలిందో. నిన్న సత్తనపల్లి వెళ్ళానని చెప్పాను కదా, నైట్ వస్తా పానీపూరి కొనుక్కొచ్చాను ఒక 50 రూపాయలది. పిల్లలు ఇంక నేను పానీపూరి తినేసాము. అన్నం మా ఆయన ఒక్కడే తిన్నాడు, అందుకని అన్నం మొత్తం మిగిలిపోయింది. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఇదేను, ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇంట్లో పిండి కూడా ఏం లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నా. గోధుమ పిండి కూడా అయిపోయింది, గోధుమ పిండి కూడా లేదు చపాతీలు కానీ ఏమన్నా చేద్దామంటే. ఇంకా అందుకని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. పోపు దినుసులు ఎక్కువ వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారు, అందుకని పోపు దినుసులు అయితే కొన్ని ఎక్కువ వేసాను. తర్వాత అయితే ఒక ఉల్లిపాయ వేసా. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే వేస్తాను. టమాటాలంటే అసలు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేజీ 50 రూపాయలంట. నేనైతే పావు కేజీయే తీసుకున్నాను. ఒక్కొక్క టమాటా అలా వాడుకోవచ్చులని. ఈ టమాటా కూడా ఇప్పుడు చిక్కుడుకాయల్లో కట్ చేశాను కదా, చిక్కుడుకాయల్లో కూడా 3 టమాటాలే కట్ చేశాను. అందులో 4 ముక్కలైతే ఉంచాను ఇందులో వేద్దాంలే అని. టమాటా వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, పులుపు ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు చౌకగా దొరికినప్పుడేమో ఎక్కువ టమాటాలు వేస్తాము, కదం కూరగాయలన్నీ తక్కువ వేసేస్తాము. టమాటాలు రేటు పెరిగినప్పుడేమో టమాటాలు చాలా జాగ్రత్తగా మనం బంగారం డబ్బులు వాడుకున్నట్టుగా వాడుకుంటాము. మన మధ్యతరగతి వాళ్ళంటే అంతే కదా, ఏదైనా చాలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా వాడుకుంటేనే రేపు ఒకరి ముందు చేయి దాచకుండా ఆశించకుండా బతుకుతాము. ఉంది కదా అని ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి డబ్బులు రావు కదా, అప్పుడు ఎవరొకరి ముందు చేయి దాచాలి. బంగాళదుంపలు ఉడకబెట్టాను కదా, అవి ఇంకా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బిర్యానీ మసాలా వేశాను. ఇంక ఇందులో ఏమీ వేయలేదు, ఓన్లీ బిర్యానీ మసాలా అయితే కొంచెం వేసాను. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. బిర్యానీ వాసన వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ మసాలా ఘాటుగా ఉంటుంది, అందుకని కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలి. కూరగాయలు అయితే నిన్న 200 అయినాయి. ఎప్పుడు అంత రేటు పెట్టి నేను కూరగాయలు కొనుక్కరాలేదు. ఊర్లోకి అయితే మాకు ఆటో వచ్చింది, ఆటో దగ్గర ఒక 100 రూపాయలకి, లేదనుకోండి 120. మరీ ఎక్కువ తీసుకున్నానంటే 150. నిన్నైతే 200కి పెంచి అయింది, 220 అయింది. నేనే షాక్ అయిపోయాను, అమ్మో ఇంత రేట్లో ఇన్ని కూరగాయలు తీసుకున్నానని. కూరగాయలు ఎక్కువ తీసుకునే అయితే ఏమీ లేవు, రేట్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కటి అసలు అర కేజీనే 40 రూపాయలు అలా ఉన్నాయి. అసలు ఏ కూరగాయలు తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కొన్ని కూరగాయలు ఏమో పిల్లలు తినరు, పిల్లలు తినేవి పెద్దోళ్ళు తినరు, పెద్దోళ్ళు తినేవి పిల్లలు తినరు. ఇదొక సమస్య మా ఇంట్లో. ఇంకా అవి కొన్ని ఇవి కొన్ని అయితే తీసుకున్నా. ఈరోజు కూరే అందరూ తినరు. ఎంత పండగ అయినా, పూజ పనులున్నా, ఎంత పని ఎక్కువ ఉన్నా ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం మాత్రం తప్పనిసరి. ఇప్పుడైతే కొంచెం జలుబులు రావటం, కొద్దిగా అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. జ్వరాలు రావటం, జలుబులు రావటం, కొంతమందికి అయితే అమ్మవార్లు రావటం అలా జరుగుతుంది. ఇంక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాత్రం వేడి నీళ్ళు తాగకుండా అస్సలు ఉండకూడదు. నాకు కూడా కొంచెం లైట్గా జలుబు చేసి కొంచెం దగ్గొచ్చినట్టుగా అలా అనిపిస్తుంది. ఇంకా అందుకని పని మాత్రం ఉన్నా కానీ వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. జలుబు చేసినప్పుడు ఇలా ఉన్నప్పుడు మాత్రం వేడి నీళ్ళు అనేది కొంచెం వేడిగానే తాగాలి. అలా తాగితేనే మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇంట్లో నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ పిండుకొని తాగితే ఇంకా మంచిది. నిమ్మకాయ సి విటమిన్ ఉంటుంది కదా, ఈ సి విటమిన్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. సి విటమిన్ అనేది మనకి రోజు అవసరం అంట, ప్రతిరోజు అవసరం అంట. నిమ్మకాయలు కూడా ఏం కొంటాము, డజన్ 40 రూపాయలు 50 రూపాయలు చెబుతున్నారండి. చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఒక్క అర డజన్ తీసుకుంటేనే 20 రూపాయలు ఏమో తీసుకున్నారు. అవి కాయలు కూడా అంత అయితే బాగాలేవు, ఫ్రెష్గా లేవు, అన్నీ పండిపోయినట్టుగా ఉన్నాయి. ఇంకేదో ఇంట్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఒక అర డజన్ అయితే తీసుకున్నా. వాటిని జాగ్రత్తగా వాడుకోవటమే. అప్పుడప్పుడు మజ్జిగ చేసుకుంటాము సాయంత్రం పూట. నిన్న పానీపూరి తిన్నాం కదా, అలాంటివి తిన్నప్పుడు పిల్లలు అన్నం తింటారు కదా, ఇంకా పడుకునేటప్పుడు కొంచెం మజ్జిగ ఇమ్మంటారు.
నిమ్మరసం పిండి కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అలాంటివి వేసి ఇచ్చామంటే పిల్లలు వంక పెట్టకుండా ఇష్టంగా తాగుతారు. ఇంకా మజ్జిగ చేయడానికి వాటికైతే జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచుతాను. ఇంకా అప్పుడప్పుడు పులిహోరలు అవి చేసుకుంటాం కదా వాటి కోసం. ఇంకా వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే మళ్ళీ అంతా ఇంకా అయిపోతుంటాయి కదా ఎక్కువ, చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వేడి నీళ్ళలో అయితే తాగట్లేదు. అంట్లు మొత్తం అయితే బయటేసాను, ఇంకా బయటేసి అంట్లు అయితే రుద్దుతున్నాను. బట్టలు కూడా సరిపేసి నానబెట్టాను. అంట్లు కడిగిన వెంటనే బట్టలు అయితే ఉతికేసేయాలి. ఇంకా ఉతికే ఇవి పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ అయితే చేయాలి. ఇల్లు కసువులు ఊడవటం, బండ్ల తోడటం ఈ పనులు అయితే మా అమ్మాయి చేస్తుంది. ఇంకా తను ఇంట్లో ఉంది కదా, ఇంకా పండగ రోజు అంటే కసువు ఊడవటం ఎలాగలా ఊడుస్తారు, ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళనే ఊడమంటాను. రోజు అయితే మాత్రం ఎక్కువ నేనే కసువులు ఊడుస్తాను, వాళ్ళు బండ్లు అయితే తుడుస్తారు. పిల్లలు ఎందుకంటే అంత నీట్గా ఊడవరు, కింద అయితే ఊడుస్తారు శుభ్రంగానే. కాకపోతే మనం ఏంటంటే అన్నీ దులుపుకుంటాం కదా, అన్నీ దులుపుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చుకుంటూ వస్తాము. పిల్లలేమో అలా చేయరు, అలా చేయటానికి వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. చిన్న ఏజ్ కదా, వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇంక ఈరోజు అంటే పూజ పని అవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ పని అయితే మా అమ్మాయికి అప్పచెప్పేశాను. గాబు కూడా బాగా పాచిపట్టిపోయింది. అసలు ఎంత పాచిపట్టిందంటే నీళ్లు పట్టితే అన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. ఇంకా అందుకనే గాబు కూడా మొత్తం బ్లీచింగ్ అయితే రాసేసాను. ఇంకా రాసి స్నానం చేసి ఇంక ఇదిగోండి దేవుడి గది దగ్గర అయితే పూజ చేస్తున్నాను. ముందు ముగ్గు అయితే వేస్తున్నా. దేవుడి గది ముందు ముగ్గు అంటే ఇంకా మనం ఎప్పుడైనా ఇలా పద్మమే వేస్తాం కదా, ఇంకా ఇలా పద్మం ముగ్గు అయితే వేశాను. ముగ్గు వేసి ఇంకా చుట్టూ కూడా గీతలు గీశాను. ముగ్గు వేసంట అలాగే వదిలేయకూడదంట, చుట్టూ కూడా ఇలా గీతలు గీయాలంట. అంటే లక్ష్మీదేవి బయటకు పోకుండా ఉండిద్దని ఎవరో చెప్పారు తెలిసిన వాళ్ళు. ఇంకా చెప్పిన తర్వాత మనం ఫాలో అవ్వటం మంచిది కదా. ఇంకా తెలియక ముందంటే అలా వేసేవాళ్ళం, తెలిసి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత కూడా అలా చేయటం బాగుండదు కదా. ఇంకా అందుకని చుట్టూ అయితే గీతలు కూడా గీసేసి ఇంకా అందులో పసుపు కుంకుమ అయితే వేశాను. నేను సత్తనపల్లి వెళ్ళాను కానీ ఇంకా పూలు కానీ ఏమీ తెచ్చుకోలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, హడావుడిగా వచ్చేసాము. ఇంకా ఏమీ తెచ్చుకోలేదు. ఇంక ఇంటి దగ్గర పూల చెట్టు ఉంటే ఆ పూల చెట్టు పూలైతే కొన్ని కోసుకొచ్చాను. జడ వేసుకోకుండా మనం సిగతోటి కానీ ఎరబోసినట్టు కానీ పూజ చేయకూడదు అంటారు కదా. ఇంకా అందుకని జడ వేసుకున్నాను. జడ వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. కుంకుమ బొట్టు పెట్టుకోకుండా కూడా పూజ చేయకూడదు కదా. నేనైతే మామూలుగా మనం బొట్టు పెట్టుకున్న దగ్గర పెట్టుకుంటాను, పాపట్లో పెట్టుకుంటాను. ఎవరైనా పెట్టుకుంటారులేండి, అందులో స్పెషలే ఉంది. ఇంకా బొట్టు అయితే పెట్టేసుకొని ఇంక ఇదిగోండి పూజ అయితే చేస్తున్నాను. మా దేవుడి గది చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఒక చెక్కలాగా కొట్టించారు. ఇంకా ఆ చెక్క మీద దేవుడి పటాలు అయితే కొన్ని పెట్టుకున్నాను. అంతకుముందు అయితే చాలా పటాలు పెట్టేదాన్ని. అసలు అన్ని పటాలు పూజించి కడిగి చేయాలంటే నాకు కష్టంగా అనిపించేది. ఎవరో చెప్పారు అన్ని పటాలు పెట్టకూడదండి, ఒకదాని వెనక ఒకటి పెట్టకూడదంటే ఇంకా మొత్తం తీసేసి కొన్ని అయితే ఉంచాను. ఈరోజు పూజ కూడా చాలా సింపుల్గానే రెగ్యులర్గా అందరు చేసుకున్నట్టే. ఇంకా దేవుడికి ప్రసాదంగా అయితేనేమో కాయలు ఉన్నాయి, ఇంట్లో దానిమ్మకాయ ఉంటే దానిమ్మకాయ పెట్టాను. పూలేమో ఇంక ఇంటి దగ్గర చెట్లు ఉంటే అవి కోసుకొచ్చి అవి అయితే పెట్టేశాను. ఇంకా దీపారాజన చేసేసి దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ఇంకా పుస్తకాలు చదవటం అవి అయితే ఏం చదవనండి, నేను పూజలు చాలా తక్కువ కదా. ఇంకా మామూలుగా దండం పెట్టుకోవడం ఇంకా అంతవరకే, ఇలానే ఉంటుంది సింపుల్గా నా పూజ అయితే. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను. ఈరోజు చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఇంకా టిఫిన్ అయితే తింటున్నా. ఈ శ్రావణ శుక్రవారం నా పూజ పనులైతే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.